పీరియడ్స్ అప్పుడు మాకు ఎక్కువగా పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ అనేది నార్మలేనా? లేకపోతే మాకు ఎటువంటి సమస్యనైనా ఏమైనా ఉందా? ఈ డౌట్స్ అనేది ఆల్మోస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన వాళ్ళకి జనరల్‌గా ఈ డౌట్ అనేది ఉంటుందనమాట. దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, హైదరాబాద్. నార్మల్‌గా అసలు పీరియడ్ అప్పుడు పెయిన్ అనేది దేని కారణం వల్ల వస్తుంది? ఇప్పుడు పీరియడ్ అప్పుడు నార్మల్‌గా బ్లీడింగ్ అనేది అవ్వాలి అంటే ఏమవుతుంది అంటే గర్భసంచి అనేది ముడుచుకొని మళ్ళీ నార్మల్‌గా అయినప్పుడు ఆ గర్భసంచి అనేది కాంట్రాక్షన్, రిలాక్సేషన్ అయినప్పుడు లోపల ఉన్న లేయర్ అనేది బయటికి రావడం అనేది నార్మల్ అనమాట. ఈ కారణం వల్లనే జనరల్‌గా పీరియడ్ పెయిన్ అనేది వస్తుంది. సో, ఈ పెయిన్ అనేది ఇంకా రావడానికి వేరే రీజన్స్ అంటే మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్‌లో కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అలా ఉంటాయన్నమాట. అవి కూడా ఈ కాంట్రాక్షన్స్ అనేవి కాజ్ చేస్తాయి. దానివల్ల కూడా పెయిన్ అనేది వస్తుంది. సో, ఇలా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎవరికైతే పీరియడ్స్ అనేవి వస్తాయో ఈ పెయిన్ అనేది రావడం అనేది నార్మలే. అండ్ ఈ పెయిన్కి అగెయిన్స్ట్గా మెడికేషన్ అనేది వాడొచ్చా లేదా? మేము ఎక్కువగా లాంగ్ టర్మ్లో మెడికేషన్ అనేది వాడినప్పుడు బాడీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది ఇంకొక క్వశ్చన్. సో జనరల్గా పీరియడ్ పెయిన్కి మనము ఇచ్చే మెడిసిన్ అంటే ఎలాంటివి ఉంటాయంటే మెఫ్టల్స్పాస్ అంటే మెఫెనమిక్ యాసిడ్, ఇలాంటి మెడికేషన్, డ్రోటిన్ అయినా కానీ సైక్లోపామ్ అయినా కానీ ఏవైనా కానీ పెయిన్ రిలీఫ్ మెడికేషన్ అనేది ఉంటుంది. ఇంకా జనరల్గా మెఫెనమిక్ యాసిడ్ అనేది ఎందుకు వేసుకోమంటామంటే ఈ మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్లో ఉండే కంటెంట్స్కి ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తుంది. అలా యాక్ట్ చేసినప్పుడు పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇలా ఈ మెడికేషన్ వేసుకోవడంతో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి. అండ్ ఆ పీరియడ్ పెయిన్ అలాగే భరిస్తేనే నార్మల్ అన్నట్టుగా చాలామంది అనుకుంటారు అనమాట. ఇప్పుడు ఆ పెయిన్ అనేది మీకు అంత ఇదిగా ప్రాబ్లం అవుతుంది అంటే దానికి ఎగెయిన్స్ట్గా మెడికేషన్ వేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. మీరు నార్మల్గా ఎటువంటి ఆలోచన అనేది లేకుండా ఆ మెడిసిన్ అనేది వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ పీరియడ్ పెయిన్ అనేది అబ్నార్మల్ అన్నప్పుడు మనము ఎలా దాన్ని గుర్తుపట్టాలి? సో ఈ పీరియడ్ వచ్చే కన్నా ముందు మీకు పెయిన్ ఉంటుంది, పీరియడ్ టైంలో ఉంటుంది, పీరియడ్ అయిపోయాక కూడా పెయిన్ అనేది కంటిన్యూస్గా మీకు ఉంటూనే ఉంటుంది అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్ పెయిన్ అనేది కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ కండిషన్లో వస్తుంది. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో పొర ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో అది అక్కడే కాకుండా వేరే చోట్ల కూడా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్ని మనము ఎండోమెట్రియోసిస్ అంటాము. సో అలాంటి ఎండోమెట్రియోసిస్లో ఈ టైప్ ఆఫ్ ట్రిపుల్ డిస్మెనోరియా అంటే 3 ఫేసెస్లో వచ్చే పెయిన్ని ట్రిపుల్ అంటాము. డిస్మెనోరియా అంటే పీరియడ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ని డిస్మెనోరియా అన్నట్టుగా అంటాము. అలాంటి పెయిన్ ఎండోమెట్రియోసిస్లో కామన్. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే పీరియడ్లో ఎక్కువగా పెయిన్ అనేది రావచ్చు అంటే ఎడినోమయోసిస్ ఒకటి. ఎడినోమయోసిస్ అంటే గర్భసంచిలో ఏవైతే గ్లాండ్స్ అనేవి ఉంటాయో అవి వాపు అనేది వస్తుందన్నమాట. వాపు వచ్చినప్పుడు గర్భసంచి సైజ్ అనేది పెరిగిపోతుంది, బల్కీ అవుతుంది, పెద్దగా అవుతుంది అనమాట. అలాంటి కండిషన్లో కూడా పెయిన్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నప్పుడు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎలాంటి ఫైబ్రాయిడ్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది అంటే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఒకటి, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి లోపల వైపు ఉన్న ఫైబ్రాయిడ్ని సబ్మ్యూకోసల్ అంటాము. ఇలాంటి ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి ఏమనుకుంటుంది, లోపల ఏదో కంటెంట్ ఉంది, దీన్ని మనం ఎక్స్పెల్ చేయాలి అన్నట్టుగా అది రికగ్నైజ్ చేసుకుంటుంది. దానివల్ల ఎక్కువ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. బట్ టెక్నికల్గా సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటే ఇది పీరియడ్లో పోదు. అందుకు దీనికి ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రము సర్జరీ చేసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుందండి. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే 2 లేయర్స్, గర్భసంచి 2 లేయర్స్ మధ్యలో ఉన్న ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో, పీరియడ్ టైంలో ఎక్కువగా ఇబ్బంది అనేది కాజ్ చేస్తుందో అలాంటి ఫైబ్రాయిడ్స్ మనం రిసెక్షన్కి వెళ్ళొచ్చు. సో ఇంకా నార్మల్గా ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ అనేది మాత్రము పీరియడ్ టైంలోనే కాకుండా వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్ మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత గర్భసంచిలో ఏవైనా కానీ పాలిప్స్ అనేవి ఉన్నా కానీ అలాంటప్పుడు కూడా పెయిన్ అనేది ఎక్కువగా రావచ్చు.
సో ఇలా జనరల్గా వేరే వేరే ఫ్యాక్టర్స్తోని పీరియడ్ టైంలో పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓన్లీ థింక్ అది నార్మలా అబ్నార్మలా అనేది మనం కొంచెం గుర్తుపట్టుకోగలగాలి. ఇన్ కేస్ మీకు స్టార్టింగ్ నుంచి అదే విధంగా ఆ మినిమల్ పెయిన్ అనేది 1-2 డేస్ ఉంటుంది అంటే అది నార్మల్ అన్నట్టు. లేదు ఈ పెయిన్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్పుడు ఏమైనా మన బాడీలో చేంజెస్ అయ్యాయా అనేది చూసుకోవాలి. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ అయినా కానీ మనం చేసుకోగలిగితే దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటే డెఫినెట్గా మీ సిమ్టమ్స్ అనేది రిలీఫ్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.